వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఎండోమెంట్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎంత కాలంగానో ఎదురు చూస్తున్నారు ఈ న్యూస్ కోసం. 104 వేకెన్సీస్ ఉన్నటువంటి నోటిఫికేషన్, గ్రేడ్ 3 నోటిఫికేషన్, ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి క్లియరెన్స్ ఎప్పుడు వస్తుంది, వాటి కోసం అసలు అప్డేట్ ఎప్పుడు వస్తుంది, నిజంగా వస్తాయా, ఈ 7 పోస్టులతో సరిపెట్టేశారా అని భయభ్రాంతులకు గురైన ప్రతి ఎండోమెంట్ ఆస్పిరెంట్ కి కూడా గుడ్ న్యూస్ అండి. ఏదైతే మీరు ఎదురు చూస్తున్నారో ఈఓ గ్రేడ్ 3 నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది రాబోతుందండి. త్వరలోనే ఇంకో నోటిఫికేషన్ గా ఇది రాబోతుందండి. ఈఓ గ్రేడ్ 3 104 పోస్టులు ఉన్నాయండి ఇందులో. అవి గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎవరైతే మన ఎండోమెంట్ మినిస్టర్ ఉన్నారో ఆయన గారు తెలపడం జరిగిందండి. కాణిపాక బ్రహ్మోత్సవాలకి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారికి వస్త్రాలు సమర్పించి ప్రసాద వితరణ భవనాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, దేవాదాయ శాఖలో వివిధ పోస్టులు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తాము. అర్చకుల నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు 500 పోస్టులు భర్తీ చేయనున్నాము అని చెప్పడం జరిగింది. సీఎం గారి ఆదేశాలతో త్వరలో ఈ ప్రక్రియ జరుగుతుంది అని చెప్పడం జరిగిందనమాట. దాంతో పాటే 5250 ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ధూపదీప నైవేద్యం అనే పథకం ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తాము అని తెలిపారనమాట. సో ఈ పథకం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మనకున్నటువంటి అప్డేట్ అండి. ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అప్డేట్ అనమాట. సో ఎవరు కూడా వరీ అవ్వద్దండి. ఫస్ట్ నుంచి చెప్తున్నాము, 7 పోస్టులు వస్తాయి. 7 పోస్టులు గ్రేడ్ 1 గా అనుకున్నాము, కానీ అవి గ్రేడ్ 3 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ గా రిలీజ్ చేశారు. క్యారీ ఫార్వర్డ్ ఏం మిగలేదు. ఎందువల్ల గ్రేడ్ 1 అనుకున్నాము, ఏ పారామీటర్స్ మీద అనుకున్నాం అని సెపరేట్ వీడియో కూడా చేయడం జరిగిందండి. ప్రస్తుతానికి ఉన్న 7 పోస్టులు గ్రేడ్ 3 పోస్టులుగా మనం పరిగణించాలి. ఈ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అండి. ప్రతి ఒక్కరు కూడా ఎండోమెంట్ ఉద్యోగం సాధిద్దాము అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏం జరిగింది, మీకు జిల్లాకి పోస్ట్ ఉందా లేదా అవన్నీ వదిలేసి ఖచ్చితంగా ఈ 7 పోస్టులకి గనక మీరు అప్లై చేయండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రతి ఒక్కరు, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. కృష్ణా జిల్లాలో స్టేట్ వైడ్ ఓపెన్ పోస్ట్ ఉందండి. కృష్ణా డిస్టిక్ లో స్టేట్ వైడ్ ఓపెన్ అనమాట. అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్టేట్ వైడ్ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆస్పైరింగ్ క్యాండిడేట్ ఎవరు ఉన్నా సరే వెళ్ళి పేపర్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసి రండి. తర్వాత మీరు ఇక్కడ పెట్టిన ఎఫర్ట్స్ కానీ, వెళ్ళి పేపర్ అటెంప్ట్ చేసిన విధానం కానీ, ఈ 104 వేకెన్సీస్ ఏవైతే రాబోతున్నాయో ఆ పేపర్కి ఫౌండేషన్ గా నిలుస్తాయండి. సో చాలా డౌట్స్ ఉన్నాయి. నేను కొన్ని డౌట్స్ లిస్ట్ అవుట్ చేసుకున్నాను. సో ఇది ఇప్పుడు ఏంటంటే కంప్లీట్లీ ఆస్పిరెంట్ ఒక ఇష్యూ జరిగిందంటే దాని చుట్టూ బోల్డ్ అండ్ డిస్ట్రాక్షన్స్ ఏర్పడుతున్నాయండి. ఆ డిస్ట్రాక్షన్స్ కి లోనయ్యి పూర్తిగా ప్రిపరేషన్నే వదిలేస్తున్నాడు స్టూడెంట్. ఏపీపీఎస్సికి ఎప్పుడూ కూడా నేను సలహా ఇచ్చింది ఏంటంటే, నాకు ఫోన్ చేసినప్పటికీ ఎవరికైనా సరే నేను సలహా ఇచ్చింది ఏంటంటే, మీరు మంచి ప్రభుత్వ ఉద్యోగం ఆంధ్రప్రదేశ్లో ఉండి సాధిద్దాం అనుకుంటే ఒక ఉద్యోగం చేసుకుంటూ, ప్రైవేటో ప్రభుత్వ ఉద్యోగం ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చి డేట్లు వచ్చాక నెల 2 నెలలు సెలవు పెట్టి అప్పుడు ఇచ్చి మళ్ళీ జాబ్ లో జాయిన్ అయ్యి ఈ విధంగా చదువుకోండి. ఒక ఫైనాన్షియల్ సోర్స్ మీరు పెట్టుకుంటూ మీ ప్రిపరేషన్ కొనసాగించాలని ఎవరికైనా సరే నేను సలహా ఇచ్చాను. చాలా మంది అసలు డిస్హార్టెండ్ అయిపోయారు. ఏదో నీరస పడిపోయి ఇంకా పోస్టులు రావు, 104 పోస్టులతో సంబంధం లేదు, కోచింగ్ వాళ్ళు ఎలాగే చెప్తారు. ఎందుకు ఎవరైనా ఇది చెప్తారండి? మిమ్మల్ని మోసం చేస్తే మాకేం రాదు. ఖచ్చితంగా ఉన్న ఇన్ఫో ఉంటేనే మాట్లాడతాను. నా వరకు చెప్తున్నాను. ఇన్ఫో ఉండి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడతాను. లేనప్పుడు కొత్తగా ఇన్ఫోని క్రియేట్ చేసి మాట్లాడను. సో క్లియర్ కట్ గా చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వస్తుంది. క్లియరెన్స్ అయితే రాలేదు. చాలా మంది గురువులు క్లియరెన్స్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఎప్పుడు వస్తుంది ఏంటనేది దాని ఇన్ఫో ఉంటే అప్పుడు మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇన్ఫో ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వస్తుందని ఇన్ఫో ఉంది. ఓకేనా? ఇన్ఫో అందువల్ల 10 రోజులు బట్టి ఒక వీడియో కూడా పెట్టలే. మీరు డిసార్టెండ్ గా ఉన్నారు, నీరస పడిపోయి ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ 104 వస్తాయా రావా అని మళ్ళీ మీకు కుతూహలాన్ని కలిగించి క్లియర్ కట్ ఇన్ఫో గవర్నమెంట్ నుంచి మెసేజ్ వస్తే మీకు వీడియో చేద్దాం అనుకున్నాను.
ఆ వీడియో చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? సో, దీనికి ఇది రాక 2 డేస్ ముందు కూడా మనకి జాబ్ క్యాలెండర్ అప్డేట్ వచ్చిందండి. ఈ జాబ్ క్యాలెండర్ అప్డేట్‌లో కూడా మనకి అన్ని వేకెన్సీస్ చూపిస్తామని చెప్పడం జరిగింది. మేము ఎక్స్‌పెక్ట్ చేసేది కూడా జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఈ ఎండోమెంట్ నోటిఫికేషన్ చూపిస్తారని ఆశిస్తున్నాము. సో, ఖచ్చితంగా జరుగుతదని అనుకుంటున్నాము. మీరు కూడా లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఈ డిస్ట్రాక్టెడ్ వరల్డ్ కంప్లీట్‌లీ ఏదైతే ఈ డిస్ట్రాక్టెడ్ వరల్డ్ ఉందో, దీని నుంచి మీరు దూరంగా ఉండాలండి. చాలామంది ఎన్నో ఫోన్‌లు చేశారు. ఎప్పుడు తెలుసా? గ్రూప్ 2 మెయిన్స్ అయిపోయాక ఫోన్‌లు చేశారు. సీపీటీ తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఫోన్ చేశారు. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఫోన్ చేశారు. బోర్డర్‌లో ఉన్న వాళ్ళందరూ ఫోన్‌లు చేశారు. సార్ ఇది పరిస్థితి. నేను డిస్ట్రాక్ట్ అయిపోయాను. 15 రోజుల్లో డిస్ట్రాక్ట్ అయిపోయాను. లాస్ట్ నెల రోజులు డిస్ట్రాక్ట్ అయిపోయాను. ఈ గ్రూప్, ఆ గ్రూప్ అనుకోని నేను డిస్ట్రాక్ట్ అయిపోయాను. సరిగ్గా చదవలేదు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, స్టేట్ ఎగ్జామ్స్‌లో సెంట్రల్ ఎగ్జామ్స్‌లా ఉండదు. సర్టెన్ టైమ్ ఉండదు. సర్టెన్ ఇది ఉండదు కాబట్టి మనకి ఎప్పుడూ కూడా ఒక అన్‌సర్టెనిటీ అనేది ప్రతి ఎగ్జామినేషన్, ప్రతి నోటిఫికేషన్‌కి ఉంటుందండి. ఆ అన్‌సర్టెనిటీస్ ఏ విధంగా వస్తాయో తెలుసా? ఫస్ట్ నోటిఫికేషన్ రాదు అని స్టార్ట్ చేస్తాడు. మీరిలా ప్రిపరేషన్ మొదలుపెడతారు. అది చూస్తారు. అమ్మ! నోటిఫికేషన్ రాదట. అంతే. అక్కడితో చల్లబడిపోతారు. మళ్ళీ చిన్నది ప్రభుత్వం నుంచి ఏదోకటొస్తది. వస్తే అమ్మ! వస్తదట. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఏంటి అసలిది? మీరొక స్ట్రిక్ట్ రొటీన్ పెట్టుకొని చదవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వచ్చే పోస్టులేంటి? పోనీ మీరు చదువుదామనే అనుకున్నారు. గ్రూప్ 1, 2లు వస్తాయి గదా! ఆటిలికే చదవండి. టైం తీసుకోండి. ఒక ఉద్యోగం చేసుకుంటూ చదవండి. ఉన్న టైంలో 1 అవరో, 2 అవర్సో పెట్టండి. సో, మరీ ఇంత డిస్ట్రాక్షన్‌కి లోబడిపోయి, మీరు చిన్న న్యూస్ విన్నా సరే నిరాశ పడిపోయి, ఇంక జీవితం పోయింది అనుకునే విధంగా ఫోన్‌లు కూడా వచ్చినోళ్ళున్నారు. సో, ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఆ డిస్ట్రాక్షన్స్ స్టార్టింగ్ నోటిఫికేషన్ వస్తదా? రాదా? అని వస్తది. తర్వాత నోటిఫికేషన్ వచ్చాక అమ్మ! తక్కువ పోస్టులు వచ్చాయట అని వస్తది. తక్కువ పోస్టులు వచ్చాయట అన్న తర్వాత అమ్మో! నోటిఫికేషన్‌లు అమ్మేసుకుంటున్నారట అని వస్తది. ఎక్కడ అమ్మేసుకుంటారు? ఏం అమ్మేసుకుంటారు? అలా అయితే ఇంకప్పుడు ఓన్లీ ఇంటర్వ్యూ ఉన్నాటికే ఏదైనా అవకాశం ఉంది, లాబింగ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇంటర్వ్యూలు తీసిమని కోరేవారు ఎప్పుడు కూడా. ఇప్పటికి అదే. మీకు ఫిజికల్ ఎగ్జామ్ అయినప్పుడు పేపర్ లీక్ అయితే తప్ప మీకు ఎటువంటి నష్టము జరగదు. మాకు తెలిసినంత వరకు. మా నాలెడ్జ్ వరకు. పేపర్ లీక్ అయితే ఆటోమేటిక్‌గా తెలిసిపోద్ది. ఎక్కడ దాగదు. పేపర్ లీక్ ఆటోమేటిక్‌గా తెలిసిపోతాయి. అది తెలిస్తే ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. సో, ఎక్కడ మిసుకుంటారు? సో, ఈ విధంగా ఉన్నారు స్టూడెంట్స్ మైండ్‌సెట్. కంప్లీట్‌లీ డిస్ట్రాక్టెడ్ వరల్డ్. కొంతమందేంటి మేము చదివిసుకుందాం, మిగతా వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసేద్దాం అన్నోళ్ళు కూడా మైండ్‌సెట్‌తో ఉన్నారు. స్టూడెంట్సే. అరే! ఇంక రాదట, ఇంక ఇది చదవకండి. మా జిల్లా కాంపిటీషన్ తగ్గుతది అనుకున్నోళ్ళు కూడా ఉన్నారండి. మీరు నమ్మరు. అలా అనుకున్నోయి అలా అలా ఆ ప్రవర్తనతో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఈ అన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఒక ఉద్యోగం చేసుకుంటూ ఎండోమెంట్ ఎగ్జామినేషన్ యొక్క యాస్పిరెంట్స్ అయ్యి వాటికి సంబంధించిన ఆశావాహులు అయ్యుంటే ఖచ్చితంగా మీరు చదవండి. చదివితే మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉండే సబ్జెక్టు ఉపయోగపడతది. మీకు మానసిక వికాసం కూడా అవుతది. ఏదో రకంగా ఎప్పుడూ కూడా నేను నమ్మేదేంటంటే మీరు చదివింది గాని, మేము చెప్పింది గాని ఎప్పుడూ కూడా వృధాగా పోదండి. ఏదో ఒక రకంగా జీవితంలో ఉపయోగపడతదని నేను నమ్ముతాను. మీరు నమ్మితే మీ ప్రిపరేషన్‌ని మొదలుపెట్టండి. ఎక్కడా కూడా డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఎవ్రీ స్టేజ్‌లో మీకు డిస్ట్రాక్షన్ ఉందండి. నోటిఫికేషన్ వచ్చే ముందుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉంది, ప్రిలిమ్స్ అయ్యే ముందుంది, ప్రిలిమ్స్ అయిన తర్వాత ఉంది, రిజల్ట్ వచ్చే ముందు, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవ్రీ స్టేజ్‌లో డిస్ట్రాక్షన్ ఉంది. దూరంగా ఉండి చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వచ్చేయండి. లాస్ట్ టైమ్ 60 పోస్టులు ఊరికే ఇలా 20లో 59 మందికి ఊరికే ఉద్యోగాలు రాలేదండి. ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిటిని పక్కన పెట్టి సింగిల్ మైండెడ్ రూత్‌లెస్ ఫోకస్‌తో పనిచేశారు కాబట్టి వచ్చింది. కష్టపడ్డారు కాబట్టి వచ్చింది. గైడ్ చేయడానికి మంచి పర్సన్స్‌ని ఎంచుకోండి. గైడ్ చేస్తారు. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్‌ని గుర్తించండి. మీకు ఉపయోగపడతదంటే వాళ్ళతో పాటు ట్రావెల్ చేయండి. లేదంటే సొంతంగా మీరు చదువుకోండి. కానీ ఎంచుకునేటప్పుడు మంచి పర్సన్‌ని మిమ్మల్ని రైట్ వేలో గైడ్ చేయగలిగిన వాళ్ళని ఎంచుకోండి. సో, ఇంకేమున్నాయి ఇంకా మనం డిస్కస్ చేయాల్సినవి? సో, 7 పోస్ట్స్ అని అందరూ డల్ అయిపోయారు. అలా అవ్వాల్సిన పని లేదండి. అవ్వాల్సిన పని లేదు. వస్తాయి ఖచ్చితంగా. లాస్ట్ టైమ్ 60 వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ 104 కూడా జాబ్ క్యాలెండర్‌లో భాగంగా మోస్ట్‌లీ వస్తాయి. సో, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లో 500+ ఖాళీలన్నీ కూడా భర్తీ చేద్దామని ముందుకొచ్చారు. ఇందులో గ్రేడ్ 3 104 అండి. అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది 500 ఇస్తామన్నారు అంటున్నారు.
500 ఎక్కడ ఎందుకుంటాయండి? ఎంత క్యాడర్ స్ట్రెంత్, ఎన్ని టెంపుల్లున్నాయి, ఎంతమంది అవసరం, అయన్నీ చూడాలి మీరు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేయండి అంటున్నాను. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ఈ క్షణమే మొదలుపెట్టండి అని నేను చెప్పను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, దీని మీద రూత్‌లెస్‌గా ఉందాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ ప్రిపరేషన్‌ని కూడా మొదలుపెట్టండి. అప్లై చేయండి. మీ ప్రిపరేషన్‌ని కూడా సిన్సియర్‌గా మొదలుపెట్టండి. సింగిల్ ఎగ్జామ్ అండి. మోస్ట్‌లీ సింగిల్ ఎగ్జామే ఉండబోతుందనమాట. ఎక్స్‌పెక్టెడ్ ఎగ్జామ్ డేట్ ఇప్పుడు ఏదైతే ఎగ్జామినేషను 7 పోస్టులకి రిలీజ్ అయిందో, ఆ 7 పోస్టులకి 60-70 డేస్‌లో ఎగ్జామ్ అనేది పెట్టొచ్చండి మోస్ట్‌లీ. ఈ 7 పోస్ట్స్‌కి ఈ 104 కలుపుతారా అని అడుగుతున్నారు చాలామంది. అవ్వదండి అలాగా. స్కోప్ లేదు. ఎందుకు అనంటే ఆల్రెడీ అప్లికేషన్స్ ఫిల్ చేసేస్తున్నారు. అప్పుడు ఫిల్ చేసేసిన తర్వాత 104 కలిపారనుకోండి, నాకు అవకాశం రాలేదని ఇప్పుడు మీరైనా కేసేస్తారు గదా! ఈ విధంగా నడొచ్చు. కాబట్టి ఈ 7 పోస్టుల్లోకి ఆ 104ని కలపరండి. జాబ్ క్యాలెండర్‌లా చూపిస్తారా అంటే మోస్ట్‌లీ 99% యెస్. సెలవు పెట్టాలా అంటే ఈ నోటిఫికేషన్‌ని ఖచ్చితంగా మీకు జిల్లాకు పోస్ట్ ఉండి 2 నెలలు నాకు పర్లేదు సెలవులిస్తారు అని అనుకున్న వాళ్ళు పెట్టి చదువుకోండి. ఇబ్బంది లేదు. ఆ 104 వేకెన్సీస్ వచ్చాక మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ లీవ్ అనేది పెడుదురు గాని. ఓకేనా? సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మన నంబర్ స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతుందండి. స్క్రీన్ పైన నేను రాస్తాను. 9063013089. ఈ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుదాం అనుకుంటే హై క్వాలిటీ వీడియో క్లాసెస్‌తో, డౌన్‌లోడబుల్ అండ్ ప్రింటబుల్ మెటీరియల్స్‌తో, ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ఉండేటటువంటి పవర్ పాయింట్ స్లైడ్స్‌తో అండ్ 10,000+ క్వెషన్స్‌ని మీకు ఇవ్వబోతున్నామండి. పేపర్ 2 ఒక్కదానికి సంబంధించి. సో, ఈ అన్నిటితో మీ ప్రిపరేషన్ మొదలుపెట్టి, మా గైడెన్స్‌లో మీరు ఎండోమెంట్ ఆఫీసర్ అవుదాం అనుకుంటే, ఈ నంబర్‌కి సంప్రదించండి. కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చండి మాకు. వాట్సాప్ చేసి డీటెయిల్స్‌ని తెలుసుకోవచ్చు. సో, ఇప్పుడు ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళు వరీ అవ్వద్దండి. ఈ 7 పోస్టులకి కూడా యాస్ వెల్ యాస్ నెక్స్ట్ రాబోయే 104 పోస్టులకు కూడా మీకు ఎక్స్‌టెన్షన్ అనేది ఇస్తాము. ఖచ్చితంగా ఈ 2 నోటిఫికేషన్‌లకి ఇప్పుడు గనక మీరు ఎన్రోల్ అయితే 2 నోటిఫికేషన్‌లకి కూడా మీకు కోర్సెస్ కంటెంట్ అనేది వర్తింపజేస్తాము. ల్యాప్‌టాప్‌లో కూడా మీరు చూసుకోవచ్చు దీన్ని. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. కోర్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏంటనేది ఫర్దర్‌గా ఇప్పుడు చూద్దాం. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్‌లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి ఎండోమెంట్‌కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో, ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్స్‌లో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి. టాపిక్ వైస్ టెస్ట్స్ ఉంటాయి. అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్‌తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్‌లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్ ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ, భారత, భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తదండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో, వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్. మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి. డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టానికి ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి
చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.